నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. నేను ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను. ప్రారంభంలోనే పాట మధ్యలో కొన్ని మాటలు మాట్లాడాను. ఏమని? దేవునికి ఎవరు అవసరమని అడిగా. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టం. విరిగి నలిగిన హృదయం అనంట ఆయన ఆలస్యము చేయడు. ఎవరి హృదయం అయితే విరిగి నలుగుతుందో వాళ్ళ హృదయంలో ఉన్న బాధను చూడకుండా ఆలస్యం చేయడంట, లేట్ చేయడంట. ఏ హృదయం అయితే విరిగిపోతుందో, నలిగిపోతుందో, కృంగిపోతుందో వారి హృదయముల వైపు త్వరగా తిరిగి వారి మొర్ర వింటానంటున్నాడు దేవుడు. వారి ప్రార్థన వింటానంటున్నాడు దేవుడు. వారి ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు. వారి ప్రార్థన వైపు చెవి యొగ్గుతానంటున్నాడు. వారి గూడు వింటానంటున్నాడు. వారి కష్టాన్ని వింటానంటున్నాడు. వారి వేదనని వింటానంటున్నాడు. దైవజనమా, ఈరోజు విరిగి నలిగి ఈ స్థలంలో నువ్వు బాధపడుతూ వచ్చినావేమో. అయితే ఇక్కడ దేవుని మాట, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. హల్లెలూయా. బాధపడు వారి కోరికను దేవుడు ఏం చేస్తున్నట్ట? వింటూ ఉన్నాడు. నువ్వు ఏ బాధతో వచ్చావో నాకు తెలియదు, ఇక్కడికి ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఏ హృదయ వేదనతో వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నీ బాధను వింటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బయట అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఒకరు ఇద్దరు మాత్రమే నిలబడాలి, బయట ఎవ్వరు ఉండొద్దు దయచేసి. బాధపడే వారి కోరికను నీవు విని ఉన్నావు. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతూ? ఏ కోరికతో వచ్చినావు నాకు తెలియదు, కానీ నీ మనసులో ఏ కోరిక కోరుకొని ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. ఏ కోరిక కోరుకొని ఇక్కడ నీవు కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నీ కోరికను ఆయన విన్నాడంట. విని ఊరుకుండే దేవుడు కాదు, నీ కోరికను తీర్చే దేవుడు. నీ కోరికను విని కాముగా వెళ్ళే దేవుడు కాదు. దేవుడు యేసయ్య ఒకరోజు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే చుట్టుపక్కల వేల మంది, వందల మంది ఇలా గుంపుగా కూడి ఉన్నారు, గుంపుగా ఉన్నారు. అయితే యేసయ్య కన్నులు మాత్రము మేడి చెట్టు మీదకి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. గుంపులుగా ప్రజలు గుంపు కూడి ఉన్నారు. అయితే యేసు ప్రభు కళ్ళు గుంపు మీద లేదు, కానీ ఆ మేడి చెట్టు ఎక్కిన ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు కన్నులు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ గుంపులో నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, ఎవరి మధ్యలో కూర్చున్నావో తెలియదు, ఏ కోరికతో కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితం మేడి చెట్టులాగా మారిపోయిందేమో. నీ జీవితము మేడి చెట్టులాగా మాదిరిగా ఉన్నదేమో. మేడి చెట్టు చూడు మేలమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. పైకి బాగానే ఉన్నావు, బాగానే కనిపిస్తూ ఉన్నావు, చూడ్డానికి పైకి బాగానే ఉన్నావు, కానీ నీ అంతరంగం కుమిలిపోతుంది, నీ మనసు కుమిలిపోతుంది, నీ జీవితము నలిగిపోతుంది, నీ బ్రతుకు నలిగిపోతుంది. నీ అంతరంగము నీకు అర్థం కావట్లే, నీ బ్రతుకు నీకు అర్థం కావట్లేదు. అయితే పైకేమో బాగానే తింటూ ఉన్నావు, ఉంటూ ఉన్నావు, పోతున్నావు, వస్తూ ఉన్నావు, కానీ నీ జీవితమేమో ఎక్కడేసినా గొంగడి అక్కడే అన్నట్టుగా
నీవేడ ప్రారంభించిన పని అక్కడే, నీ పని ముందుకు సాగట్లేదు, నీ ప్రయత్నం ముందుకు సాగట్లేదు, నీకు ఫలము లేకుండా ఉన్నావు, బలము లేకుండా ఉన్నావు, జ్ఞానము లేకుండా, శక్తి లేకుండా నీవు నిరాశలో ఉన్నావేమో. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ నిరాశను, నీ బాధను, నీ ఆగిపోయిన నీ స్థితిని దేవుడు ఈరోజు చూసి ఉన్నాడు. దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడుతుంది ఏంటంటే, బాధపడి వారి కోరికను నేను విన్నాను అంటున్నాడు. బాధపడుకుంటూ వచ్చే వారి స్థితి నేను చూశాను, వారి కోరిక నేను విన్నాను అంటున్నాడు. అయితే 18లో అంటున్నాడు, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. తండ్రి లేని వారిని, నలిగిన వారిని న్యాయము తీర్చడానికి, హల్లెలూయా, తండ్రి లేని వారికంట, నలిగిన వారికంట న్యాయము ఎవరు తీరుస్తారంట? చెప్పండి, ఎవరు న్యాయం తీర్చేవాడు? ఎవరు? న్యాయం తీర్చమని అధికారుల దగ్గరికి వెళ్ళి 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 అలసిపోయినావేమో. హల్లెలూయా. న్యాయం తీర్చమని అధికారుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి నీ కాళ్ళు అరిగిపోయినాయేమో, నీ చెప్పులు అరిగిపోయినాయేమో, నీ మనసు విసిగిపోయిందేమో, నీ తలంపులు విసుగొచ్చిపోయిందేమో. కానీ నీకు న్యాయము తీర్చడానికి ఒకరున్నారు, ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ మనసు ఇన్నే పెట్టు, ఎక్కడ పోకు. దేవునికి స్తోత్రం. దైవజనమా, న్యాయము తీర్చువాడు నీ దేవుడు. న్యాయము త్వరగా తీర్చు దేవుడు. అయితే ఇక్కడ ఏమంటే తెలుసా, న్యాయమును తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకు నీవు వారి హృదయములను స్థిరపరచు. నీ హృదయము చంచలమైనదేమో, నీ హృదయం ఏడ నిలబడదేమో, నీ కాళ్ళు నిలబడదేమో ఒక చోట, నీ మనసు ఒక దాని మీద నిలకడగా ఉండదేమో, నీ మనసు ఒక చోట ఉండిన చోట ఉండవేమో, ఆలోచించిన ఆలోచన మీద ఉండవేమో, నీ మనసు స్థిరంగా లేదేమో. అయితే ప్రభు అంటున్నాడు, తండ్రి లేని వారిని, నలిగిన వారిని న్యాయము తీర్చడానికి నీ హృదయాన్ని ఆయన ఈరోజు స్థిరపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చంచలమైన మనసును మార్చబోతూ ఉన్నాడు. నీ కపటమైన మనసును మార్చబోతున్నాడు. స్థిరము లేని నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. ఆదరణ లేని నీ బ్రతుకును ఆదరించబోతున్నాడు. ఆయన న్యాయము తీర్చబోతూ ఉన్నాడు. ఎట్లా కొట్టాలి? తర అనాలి. కొడితే
మనసు ఇక్కడ పెట్టుకొని. హల్లెలూయా. న్యాయము తీర్చబోతూ ఉన్నాడు ఆయన. విరిగిన మనసుతో వచ్చిన నీవు, నలిగిన మనసుతో వచ్చిన నీకు న్యాయము తీర్చి ఆయన నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకును స్థిరపరచబోతూ ఉన్నాడు. మాట్లాడొద్దు ఇక్కడ, వినాలా? హల్లెలూయా. దైవజనమా, అమ్మా, మీరు సైలెంట్గా వచ్చిన వాళ్ళు బలపరుస్తాడు ఆయన, బలపరుస్తాడు. నలిగిన నిన్ను, తండ్రి తల్లి లేని నిన్ను, ఎందుకో ఈ మాట స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తండ్రి లేని నీకు తండ్రిగా ఉండి న్యాయం తీరుస్తానంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ తండ్రి లేని నీకు తండ్రిగా ఉండి ఆయన న్యాయము తీర్చబోతున్నాడు.